స్కూల్లో ఒకరోజు 5th క్లాస్ ఫ్రెషర్స్ డే పార్టీ జరిగింది. మరి ఆ పార్టీలో 5th క్లాసు, 6th క్లాస్ విద్యార్థులు పెర్ఫార్మెన్స్ చేసిర్రు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందంటే వెరీ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. సో ముఖ్యంగా కొందరు స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూసినట్టయితే ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా వారికి నచ్చిన ఫీల్డ్లో లైక్ ఒక స్టూడెంట్ ర్యాప్ మ్యూజిక్ అంటే ప్రస్తుత ఇండియన్ మ్యూజిక్ రంగంలో వన్ ఆఫ్ ది ట్రెండింగ్ ఫీల్డ్ ర్యాపర్ అనమాట. సో ఓకే, సో హీ లైక్స్ ర్యాపర్ బట్ హీ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ది ర్యాపర్. ఎందుకంటే వాడికి తగ్గ ఏజ్ తగ్గట్టుగా వాడికి దాని గురించి పూర్తిగా తెలియదు. కానీ బట్ హీ ఇన్ఫ్లుయెన్స్డ్ సమ్ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదా సినిమా ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా బట్ హీ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట. సో ఆ విధంగా వాడు నేర్చుకున్నాడు. బట్ హీ నోస్ ద నేటివిటీ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ ది లాంగ్వేజెస్. తెలంగాణ ప్రాంతం యొక్క యాస ప్రాసలో పదాలు పలకడం అనేది వాడికి ఇష్టం. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, రోజువారి కార్యకలాపాలు, వాడు ఎవరితో ఇంటరాక్ట్ అవుతుండ్రు క్లాస్లో కానీ, వాడి సరౌండింగ్ థింగ్స్ అన్నింటినీ కూడా వాడు ఒక సబ్జెక్టుగా తర్వాత పలికే విధానం అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా మరొక స్టూడెంట్ ఒక 3 పాటలకు డ్యాన్స్ చేసిండనమాట. వాడు ఈ డ్యాన్స్ అనేది కాపీ కాకుండా మ్యూజిక్ తగ్గట్టుగా సొంతంగా కంపోజ్ చేసుకోవడం అనేది వాడి ఏజ్కి అది ఒక గ్రేట్, నిజంగా ఒక హైప్ అనుకోవాలి. ఇంకొకటైతే ఏకంగా స్టోరీ చెప్పడం మొదలుపెట్టిండు. వాడి స్టోరీ ఏంటంటే, మరి ఈ స్టోరీస్ నువ్వు ఎక్కడ చదివినవరా అంటే, లేదు సార్ ఈ స్టోరీస్ నేను వన్స్ స్టార్ట్ చేసినంటే ఆటోమేటిక్గా నేనే విజువలైజ్ చేసుకుని చెప్పడం జరుగుతుంది సార్ అని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ చూస్తుంటే నాకు నిజంగా ఒక గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ అయిన యూరోపియన్ ఆర్టిస్ట్ పాబ్లో పికాసో, ఏ గ్రేట్ స్పానిష్ ఆర్టిస్ట్ అండ్ యూరోపియన్ పెయింటర్ అనమాట, పాబ్లో పికాసో. ఓకే, ఈ పికాసో ఏమంటాడంటే ఒక కొటేషన్ ఇస్తాడు, ఎవ్రీ చైల్డ్ ఈజ్ అన్ ఆర్టిస్ట్, వెన్ దే గ్రోన్ అప్ దెన్ ఇట్ విల్ బి వ్యానిష్ అని చెప్పేసి ఒక కొటేషన్ ఇస్తాడనమాట. సో ఆ కొటేషన్ అనేది నన్ను ఆలోచింపజేసింది. సో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది. సో ప్రస్తుత వీడియో టైటిల్ని మనము సింపుల్గా కంక్లూజన్ చేయాల్సి వస్తే, ప్రాబ్లమ్ ఈజ్ వారు పెరిగే క్రమంలో ఫిజికల్గా ఒత్తిడి ఉంటుంది, మెంటల్గా స్ట్రెస్ అయి ఉంటుంది. మరి వారికి నచ్చిన ఫీల్డ్లో వెళ్ళడానికి, వారికి నచ్చిన అంశాలు చేయడానికి ఎంకరేజ్మెంట్ లేక ఒక 4 గోడల మధ్య, అంటే క్లాస్ రూమ్ అయి ఉండొచ్చు, లేదా ఇల్లు అయి ఉండొచ్చు, లేదా తరగతి గదిలోని పుస్తకాలు వాడి మైండ్ పైన ఒత్తిడి పెంచి చదవడం ఇష్టం లేక, ఇష్టం వచ్చిన దాన్ని చేయడానికి ప్రోత్సాహం లేక విద్యార్థులు వారికి వారే తోచింది చేసుకోకపోవడం అనేది, మరి వాడికి ఉన్న సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఉందో, ఈ టైం అనేది వాల్యుబుల్ టైం అనేది ఆటోమేటిక్గా ఈ కాలం అనేది గడిచిపోతుంది అనమాట. సో చిన్నతనం నుండి 7th క్లాసు 8th క్లాస్ వరకు ప్రతి స్టూడెంట్లో న్యాచురల్ క్వాలిటీ మిస్ అయ్యి కొత్త అంశాల వైపు పరిగెత్తుంటాడు అనమాట. మరి అప్పటి వరకు వాడితో స్నేహం చేసిన మంచి గుడ్ క్వాలిటీస్ ఏవైతున్నాయో, వాడితో అప్పటి వరకు సావాసం చేసిన కొన్ని అంశాలు న్యాచురల్ క్వాలిటీస్ ఏవైతున్నాయో, ఇవి చిన్నగా పెరుగుతున్న క్రమంలో చిన్నగా కనుమరుగవుతుంటాయి అన్నమాట. అవసరం లేనివన్నీ యాడ్ అవుతాయి. మరి వాని యాటిట్యూడ్ కావచ్చు, లేదా ఫిజికల్ క్వాలిటీస్, ఫిజికల్ చేంజెస్ కావచ్చు, లేదా మెంటల్ చేంజెస్ కావచ్చు, ఇవన్నీ రావడం గమనిస్తే, సో ఈ న్యాచురల్ క్వాలిటీస్ ఎందుకు కంటిన్యూగా డెవలప్ చేయడం లేదనేది, ప్రతి పిల్లవాడు పెరిగే కొద్దీ వాడికి ఉన్న ఎక్స్ట్రా స్కిల్స్ ఎందుకు కంటిన్యూస్గా కాకూడదు అనేది నిజంగా ఆలోచింపజేస్తుంది. మరి ఈ స్కిల్స్ అన్నీ కూడా వాడికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అవుతాయి. మరి వాడు ఎందుకు ఈ లోపం జరుగుతుందనే విషయాన్ని మనం గమనిస్తే, ఎడ్యుకేషన్ సిస్టంలో తరగతి గదిలో పర్టికులర్ స్టూడెంట్స్కి ఉన్న ఎక్స్ట్రా స్కిల్స్ కంటిన్యూ చేసే బాధ్యత మరి ఆ స్కూల్లో టీచరు, లేదా పేరెంట్స్, లేదా వాడంతటా వాడే చిన్న వయసు నుండి వాడే సొసైటీ నుండి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాడికి వాడే వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కానీ, లేదా సోషల్ మీడియా కానీ, లేదా సినిమా ద్వారా కానీ ఏదో ఒక రూపంలో వాడు ఇన్స్పైర్ అయ్యి, మోటివేషన్ అయ్యి నేర్చుకున్న అంశాన్ని కూడా వాడు నేర్చుకున్న స్పెషల్ స్కిల్ ఏదైతుందో, సింపుల్గా తరగతి గదిలో టీచర్ ఒత్తిడి, లేదా తల్లిదండ్రుల యొక్క ఈ ఎగ్జామ్స్లో మార్కులు సాధించాలనే ఒత్తిడి పెంచి వీటన్నిటిని కూడా దూరం చేస్తుంది. ఈ ప్రతి ఒక్క టీచర్ కానీ, లేదా పేరెంట్స్ కానీ ఒక స్టూడెంట్ న్యాచురల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ న్యాచురల్ క్వాలిటీస్ని వాటిని డెవలప్ చేస్తూ ఉన్నట్లయితే, వాడికి ఎడ్యుకేషన్తో పాటుగా వీటిని కూడా ఫర్దర్గా కంటిన్యూ చేస్తూ ముందుకెళ్ళినట్టయితే, the kids are they can create the miracles అనమాట. సో ఆ విధంగా ఆ న్యాచురల్ క్వాలిటీస్ని ఎందుకు కోల్పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అనేది ఇప్పటికి నాకు క్వశ్చన్ మార్క్గానే ఉందన్నమాట. సో కాబట్టి మై డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్, సో ఇది ఒకసారి మనం అందరం గమనించాల్సిన అంశం. ఒక క్లాస్ రూమ్లో మనకి ఒక 40 మంది లేదా 30 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు, అందులో అందరూ సైన్స్ మ్యాథ్స్ తీసుకోవాలంటే అది చాలా టిపికల్ థింగ్ అండి. మరి అందరికీ ఉద్యోగాలు సైన్స్ అండ్ మ్యాథ్స్లో రావాలంటే కూడా చాలా కష్టమైన పని. 40 మందిని 4 దిక్కుల వైపు
4 రంగాలలో వాళ్ళకి నచ్చిన ఫీల్డ్స్లలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళినట్టయితే వాడు చిన్ననాటి నుండి ఉన్న ఆ న్యాచురల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యాచురల్ స్కిల్స్ని కానీ మనము వాటిని డెవలప్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాటిని ముందుకు తీసుకెళ్ళినట్టయితే దే కెన్ క్రియేట్ ఏ గ్రేట్ మిరాకిల్స్. సర్టన్ ఏజ్లోనే వాళ్ళు దే కెన్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్కు తగ్గట్టుగా, ప్రజెంట్ ఉన్న జనరేషన్ తగ్గట్టుగా ఉద్యోగాలను సంపాదిస్తారు. అంతేకాకుండా వాళ్ళు నచ్చిన ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళగలుగుతారు. మరి మనకి ప్రస్తుతం ఇవన్నీ కానీ చూసినట్టయితే భారతదేశం యొక్క విద్యా వ్యవస్థ అనేది మరి కమింగ్ జనరేషన్స్కి మానవ సంపదను సృష్టించగలుగుతుందా, లేదా మరి ఓన్లీ సర్టిఫికెట్లో మార్కులు సాధించడానికి మాత్రమే మన విద్యా వ్యవస్థ కృషి చేస్తుందా అనే అంశంపైన డిస్కషన్ చేద్దాం.